హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ మామ్స్ కుకింగ్ అండ్ బ్యూటీ టిప్స్. నేను మీ స్వాతి. ఇవాల్టి వీడియోలో నేను ఆరోగ్యానికి ఎంతో మంచిదైన ఒక తృణధాన్యం, వీటిని జునుములు అంటారు, చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ జునుములు వంకాయ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ జునుములు వంకాయ కర్రీ అనేది తెలంగాణ ప్రాంతంలో అంతగా తెలియదు, కానీ ఒడిశా వైపు, శ్రీకాకుళం వైపు బాగా ఫేమస్ అన్నమాట. అంటే చాలా ఎక్కువగా వండుతూ ఉంటారు ఈ కర్రీని. సో ఈ కర్రీ అనేది ఈ జునుములు అనేవి హెల్త్కి చాలా మంచివండి. ఇవాళ రేపు తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోమంటున్నారు కదా. సో మనం ఆలస్యం చేయకుండా ఈ జునుములు వంకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ని ప్లేస్ చేయండి. దానిలోకి 1 కప్పు జుడుముల్ని యాడ్ చేసుకోండి. జుడుముల్ని కాస్త దూరగా వేయించుకోండి. ఇక్కడ జుడుములు చక్కగా వేగాలి. కొందరు నానబెట్టి వండుకుంటారు. అలా నానబెట్టి వండడం కంటే కూడా ఇలా వేయించి వండుకుంటే చాలా బాగుంటుంది కర్రీ అనేది. మనం రంగు మారే వరకు కూడా వేయించుకోవాలి. మనం మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. అండ్ ఇవి వేగుతున్నప్పుడు పచ్చి వాసన అనేది వెళ్ళి చక్కటి వాసన తెలుస్తుంది. మినుములు వేగితే ఎలాంటి వాసన వస్తుందో ఈ జుడుములు వేగితే కూడా కొద్దిగా అదే రకానికి చెందిన వాసన అలాగే వస్తుంది. చూసారు కదా, మీకు వీడియో క్లిప్లో చూస్తే అర్థమవుతుంది. ఈ విధంగా రంగు మారే వరకు మనం మీడియం టు లో ఫ్లేమ్లో మంటను పెట్టి వేయించుకోవాలి. అలాగే గింజలు వేగితే మనకి తెలిసిపోతుందండి గింజలు వేగినట్టు. ఇలా మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తే సౌండ్ అనేది కొద్దిగా వైబ్రెంట్గా వస్తుంది. ఈ రకంగా మనం జునుముల్ని వేయించుకోవాలి. అలాగే వీటిని మనం శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు మనం వేయించుకున్నాం కదా, వీటిని చక్కగా వాష్ చేసి ఉంచుకోవాలన్నమాట. ఈ విధంగా మనం వేగిన జునుముల్ని వాష్ చేశాక అదే ప్రెషర్ కుక్కర్లోకి, మనం ఏ ప్రెషర్ కుక్కర్లో అయితే జునుముల్ని వేయించుకున్నామో అందులోకి తిరిగి మళ్ళీ ఇవి యాడ్ చేసుకోవాలి. అలాగే ఇవి ఉడకడానికి మనం 1 కప్పు వరకు మంచినీళ్ళను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే అందులోకి 1/2 టీ స్పూన్ వరకు ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. ఉప్పు ఎందుకు యాడ్ చేసుకుంటున్నామంటే, ఉప్పు ఉడుకుతున్నప్పుడు యాడ్ చేసుకుంటే వాటికి పూర్తిగా ఉప్పు పడుతుందన్నమాట. చక్కగా ఈ ఉప్పు పట్టాక అవి టేస్ట్ కూడా బాగుంటాయి. మనం ఉప్పు లేకుండా ముందే ఉత్తి వాటర్తో ఉడికించుకున్నాం అనుకోండి, కాస్త చప్పగా ఉంటాయి. ఇలా ఉప్పు వేసి ఉడికించుకుంటే కొద్దిగా సాల్ట్ పట్టి టేస్ట్ బాగుంటాయి. చూసారు కదా, ఈ విధంగా మనం ఉడికించుకోవాలి. ఇక్కడ మనం ఈ జునుముల్ని 70% వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. మిగతా 30% ఏదైతే ఉడకాలో అది మనం కర్రీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఉడుకుతుంది. కాబట్టి మనం 70% వరకే ఉడికేలా చూసుకోవాలి. మరీ మెత్తగా ఈ జునుముల్ని మనం ఉడికించుకోకూడదు. బాగా మెత్తగా ఇప్పుడే ఉడికిపోతే కర్రీలో మొత్తం స్మాష్ అయిపోతాయి. స్టవ్ మీద ఒక కడాయిని ప్లేస్ చేసుకోండి. అందులోకి 2 నుంచి 3 టీ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ని మనం కాస్త వేడి కానివ్వాలి. అలాగే వేడైన ఆయిల్లోకి 1/4 టీ స్పూన్ వరకు జీలకర్రను యాడ్ చేసుకోండి. అలాగే 2 లేదా 3 పచ్చిమిరపకాయలని సన్నగా తరిగి యాడ్ చేసుకోండి. వీటిని కాస్త వేయించండి, చిటపటలాడనివ్వండి. కొద్దిగా వేగితే సరిపోతుంది. అలాగే ఇందులోకి మనం ఇప్పుడు 1/4 టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకుందాం. పసుపు అనేది కాస్త తాలింపులోనే యాడ్ చేసుకుంటే ఆ పచ్చివాసన అనేది ఉండదు. అలాగే మనం ఏదైనా కర్రీ ప్రిపేర్ చేసుకుంటాం కదా, దానికి మంచి రంగు అనేది కూడా ఏర్పడుతుంది. ఇలా పసుపుని యాడ్ చేసుకున్నాక 1 నిమిషం పాటు మనం వేయించాలి. అలాగే అందులోకి కాస్త కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. వీటినన్నిటినీ కూడా కాస్త చిటపటలాడనివ్వాలి. ఈ విధంగా ఇవి కాస్త వేగాక ఇందులోకి మనం సన్నగా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఉల్లిపాయల్ని కూడా మనం చక్కగా మగ్గించుకోవాలి. ఉల్లిపాయల్ని మరి బ్రౌన్ కలర్గా వచ్చేంత వరకు మనం వేయించుకోవాల్సిన అవసరం లేదు. కాస్త ఉల్లిపాయ సాట్ అయితే సరిపోతుందన్నమాట. చక్కగా ఉల్లిపాయ మగ్గిపోవాలి. ఈ విధంగా మనం ఉల్లిపాయని మగ్గించుకోవాలి. అలాగే ఈ విధంగా మగ్గిన ఈ తాలింపులోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను గ్రీన్ కలర్ వంకాయల్ని యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర బ్లాక్ కలర్ వంకాయలు ఉన్నా కూడా అవి కూడా మనం కూర వండుకోవచ్చు అన్నమాట. వంకాయ జునుములు వండుకుంటే చాలా బాగుంటుంది. ఏ రకమైన వంకాయలను కూడా మనం ఇందులో వాడచ్చు. నల్ల వంకాయలు అవ్వని, తెల్ల వంకాయలు అవ్వని, లేదా గ్రీన్ కలర్ వంకాయలు అవ్వని, ఏ వంకాయలైనా మనం ఇక్కడ వాడుకోవచ్చు. ఈ విధంగా మనం వంకాయల్ని యాడ్ చేసుకోవాలి.
అలాగే ఈ వంకాయల్ని మనం కాస్త మగ్గనివ్వాలి. లిడ్ కవర్ చేసి 2 నుంచి 3 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. మనం ఇందులో గరిటె పెట్టి చక్కగా కలుపుకోవాలి, లేదా అడుగు పట్టేస్తుంది. గరిటెతో ఇవి కాస్త కలుపుతూ మనం మగ్గించుకోవాలి. వంకాయని మనం ఒక 40% వరకు అంటే 40% వరకు ఉడికించుకోవాలి. మనం లిడ్ని కవర్ చేసే వంకాయల్ని ఉడికించుకోవాలి. అలాగే ఇవి మరి కాస్త ఉడికాక ఇందులోకి మనం కట్ చేసి ఉంచుకున్న టమాటాలని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 మీడియం సైజ్ టమాటాలని తీసుకుంటున్నాను. మనం 2 నుంచి 3 టమాటాల వరకు యాడ్ చేసుకోవచ్చు. టమాటాలని ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. ఈ విధంగా వంకాయ అంతా కలుపుకున్నాక అందులోకి 1 టీ స్పూన్ వరకు ఉప్పుని యాడ్ చేసుకోండి, లేదా మీ రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి. అలాగే అందులోకి 1.5 టీ స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. మనం పసుపు తాలింపులో యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మళ్ళీ పసుపు వేయాల్సిన అవసరం లేదన్నమాట. ఒకవేళ మీకు రంగు కాస్త తక్కువగా అనిపించినట్టు అయితే మరొక చిటికెడు పసుపుని యాడ్ చేసుకోండి, లేదా తాలింపులో వేసిందే సరిపోతుంది. ఈ విధంగా వంకాయని లిడ్తో కవర్ చేసి మరొక 3 నుంచి 4 నిమిషాల వరకు చక్కగా టమాటా వంకాయ కలిపి ఉడికించుకోవాలి. చూడండి, మీకు వీడియో క్లిప్లో చూస్తే అర్థమవుతుంది టమాటా వంకాయ చక్కగా మగ్గిపోయింది. అలాగే అందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ జునుముల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను వ్రేళ్ళతో ఇలా అంటే కొద్దిగా మెదుపుతుంది కదా, ఇలా అంటే మనకి మెదిగిపోయేలాగా ఉండాలన్నమాట. అంతకంటే ఎక్కువగా ఉడికించుకోకూడదు, స్మాష్ అయిపోతాయి. ఇలా 70% బాయిల్ అయితే సరిపోతాయి. అలాగే మనం ప్రెషర్ కుక్కర్లో ఉడికించుకోగా కొన్ని వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ని కూడా కర్రీలో యాడ్ చేస్తే కర్రీకి మంచి ఫ్లేవర్ ఉంటుంది. అందుకే నేను అక్కడ ఉడికించుకున్న జుడుములు ఉడకగా ఉన్న నీళ్ళను కూడా యాడ్ చేశాను. అలాగే ఆ వాటర్ కాకుండా మరొక కప్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోండి. ఈ విధంగా మంచినీళ్ళని యాడ్ చేశాక లిడ్తో కవర్ చేసి 4 నుంచి 5 నిమిషాల వరకు వీటిని మనం ఉడికించుకోవాలి. ఈ వాటర్ అన్నీ కూడా మొత్తం వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు మనం ఈ కర్రీను ఉడికించుకోవాలి. చూసారు కదా, వీడియో క్లిప్లో చూస్తే మీకు అర్థమవుతుంది. వాటర్ ఈ విధంగా ఇంకిపోతాయి అన్నమాట. ఇలా వాటర్ అన్నీ కూడా ఇంకిపోయే వరకు మనం ఈ కర్రీను ఉడికించుకోవాలి. మనం ఈ జునుముల్ని 70% ఉడికించుకున్నాం కాబట్టి మనకి మెత్తగా అయిపోలేదు. లేదా మీరు కాస్త ఎక్కువ ఉడికించుకున్నారనుకోండి, కర్రీ అంతా కూడా స్మాష్ అయిపోతుంది. 70% వరకు అంటే 2 విజిల్స్ వచ్చే వరకు, కుక్కర్లో అయితే 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. అంతే, కర్రీ రెడీ అయిపోతుంది. 5 నిమిషాలు ఉడికాక ఈ విధంగా కర్రీ అనేది రెడీ అవుతుంది. వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు గనక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. నా వీడియోస్ గనక మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.